ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తొలిసారి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్కి సాదరంగా ఆహ్వానం పలికారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరియట్లోని తన ఛాంబర్కు వచ్చిన పవన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలింగనం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్తో పాటు సీఎం చంద్రబాబును మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కలిశారు. అంతకుముందు రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్లో పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం లభించింది. రాజధాని రైతులు పవన్కు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అడుగడుగున పూలతో వెల్కమ్ చెప్పారు అభిమానులు. పవన్పై పూల వర్షం కురిపించి తన అభిమానం చాటుకున్న విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం రావడంతో ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సభ్యులు ఆనందం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం రావడంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు చిరంజీవి గారు. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నా తమ్ముడుగా ఈరోజు ప్రజాసేవలో ముందున్నాడు. తను అనుకున్నది సాధిస్తాడు త్వరలో. పిఠాపురం ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేకి గెలిపించారు మీరు. పవన్ కళ్యాణ్ నా తమ్ముడు ఇలా చూస్తుంటే గర్వంగా ఉంది నాకు. శభాష్ డిప్యూటీ సీఎం గారు అంటున్నారట చిరంజీవి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. కాకపోతే డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ సచివాలయం చేరుకోనున్నారు. దారి పొడవునా పవన్కి గ్రాండ్ వెల్కమ్ లభించింది. రాజధాని రైతుల అభిమానులు పవన్కి ఘన స్వాగతం పలికిన విషయం మనకందరికీ తెలిసింది.